హాయ్ అండి అందరికీ. ఇవాళ పట్టీలు ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. ఇవి మొన్న పండగకి పెట్టుకున్నాను, సంక్రాంతి పండగ రోజు. చాలా ఊరికి ఇక్కడ పెట్టుకునేసరికి అవి నల్లగా అయిపోయాయి. అసలు ఇవి ఎంత కష్టమో అనుకున్నాను నేను క్లీన్ చేయడము. చాలా సులభంగా ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ ప్రతి ఇంట్లో ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది, సిల్వర్ని ఎలా క్లీన్ చేసుకోవాలని చెప్పేసి. చింతపండు వేస్తారు, ఉప్పు వేస్తారు, ఇంకా ఏదేదో చేస్తారు కదా. నేను అలాంటిది ఏం లేకుండా ఒక్క సింగిల్ ఐటెం తోటి మనం ఎలా పట్టీలను క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ పట్టీలు మాత్రమే కాకుండా ఆ సింగిల్ ఐటెం తోటి గోల్డ్ని కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. అదేంటంటే ఊరి నుంచి తెచ్చుకున్నవి కుక్కుడుకాయలు ఉన్నాయి. కుక్కుడుకాయలని లైట్గా స్టవ్ మీద కాల్చేసి 4-5 కాల్చేసి గోరు వెచ్చటి నీటిలో నానబెట్టాను. ఒక 2 గంటల పాటు నానబెట్టేశాను పట్టీలు. అది చూసే మీకే తెలుస్తుంది. ఇలా రబ్ చేసేసి నానబెట్టాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా అలా అనేసి బాగా నానబెట్టేసేయాలి. అందులో ఉన్న మురికి మొత్తం మంచిగా వచ్చేస్తుంది. మీరు రుద్దకున్న అవసరం లేదు. అది మీకు తేడా కూడా తెలిసిపోతుంది. చూడండి, కొత్త వాటిలా మెరిసిపోతాయి. యాక్చువల్గా ఇవి నావి కొత్త పట్టీలు కావు. ఇవి 5 years అవుతుంది నేను ఇవి చేయించుకొని. ఇందులో మా పిల్లలవి కూడా ఉన్నాయి, పాతవి ఇవి. కాకపోతే ఎక్కువ పండగలప్పుడు బాగా యూజ్ చేస్తాము. చూడండి ఎంత కొత్తగా ఉన్నాయో అవి. జస్ట్ నేను నీళ్ళలో నానబెట్టానంతే. వాటిని ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. ఒక బ్రష్ తీసుకొని ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ బాగా రుద్దాలి. ఇది మా పిల్లలవి పట్టీలు, ఇవి 2 పిల్లలవి, ఇంకా నావి అండి. ఈ పట్టీలు బాగా నానబెట్టేసి చూడండి నేను చూపిస్తున్న విధంగా అందులో ఉన్న వాటర్ తోటి, దాంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదు. ఉప్పు కానీ, సబ్బు కానీ, ఏదైనా సర్ఫ్ కానీ, చింతపండు కానీ అలాంటిది ఏం వేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ కుంకుడుకాయతోటి మనం రబ్ చేసి కుంకుడుకాయకు వచ్చే నురగతోటే మనం క్లీన్ చేసుకోవాలి. ఇంకొకటి, ఇది క్లీన్ అయిన తర్వాత మంచిగా క్లాత్ తోటి తుడిచి మనం కవర్లో పెట్టేసి స్టోరేజ్ చేసుకోవాలి. మనం ఎలా క్లీన్ అయితే చేసుకున్నామో అవి అలాగే ఉంటాయి. రంగు మారడం అలాంటివి ఏముండవు. సేమ్ ఇప్పుడు ఎలా చూపిస్తున్నానో అలాగే బంగారు ఐటమ్స్ని కూడా అలాగే క్లీన్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. చూపిస్తున్న విధంగా ఫ్రంట్ బ్యాక్ క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మన కాళ్ళకు మనం నడుస్తూ ఉంటాం కదా, ఆ మట్టి మొత్తం ఆ వెనకాల సైడు ముందు సైడు బాగా పట్టేస్తూ ఉంటుంది. అది నానబెట్టడం వల్ల అది మనకు వదిలిపోతుంది. మనం ఎప్పుడైతే ఆ బ్రషింగ్ చేస్తామో అది మొత్తం క్లీన్ అయిపోతుంది. అదంతా చేసిన తర్వాత మంచిగా ఫ్రెష్ వాటర్ తీసుకొని దాంట్లో మంచిగా కడిగేసుకొని శుభ్రంగా చేసి పెట్టుకోవాలి. చూడండి ఎలా మెరిసిపోతున్నాయి, సేమ్ కొత్త వాటిలా ఉన్నాయి కదా. నేనైతే ఇలానే క్లీన్ చేసుకుంటాను ఏవైనా సరే. చూడండి ఎలా ఉన్నాయో. వీటిని ఒక రెడ్ క్లాత్ మీద వేసాను. చూడండి, మా 2 పిల్లల పట్టీలు ఇంకా నా పట్టీలు ఎలా ఉన్నాయో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.